ప్రజలండి బాగున్నారా? ఈరోజు మన అంశం విధేయత. ఎంతమంది విధేయత కలిగి ఉన్నారు? యేసుక్రీస్తుని ఒక ఎగ్జాంపుల్గా, ఒక రోల్ మోడల్గా తీసుకుని కొన్ని లెసన్స్ నేర్చుకుందాం ఆ విధేయత గురించి. గెత్సేమనే తోటలో ఎప్పుడైతే యేసుక్రీస్తు గారు ప్రార్థన చేస్తారో తన తండ్రికి, అక్కడ ఒక మంచి మాట అంటాడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం, యట్ నాట్ మై విల్ బట్ యువర్స్ బి డన్. అయ్యా, నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే జరుగుగాక. జీవితంలో సరెండర్ లేనిదే ఒబీడియన్స్ రాదండి, విధేయత రాదు. ఎప్పుడైతే మనం మన చిత్తాన్ని చంపుకొని, లేదా మన చిత్తాన్ని సాక్రిఫైస్ చేసి, మన డిజైన్ని సాక్రిఫైస్ చేసి ఎప్పుడైతే ఆయన చిత్తానికి లోబడి ఉంటామో, అప్పుడు దేవుడు అంటున్నాడు విధేయత ప్రారంభించబడుతుంది. యేసుక్రీస్తు తన తండ్రికి ఎలా అయితే విధేయుడు కలిగి ఉన్నాడో, అయ్యా నీ చిత్తం జరగాలని, అటువంటి విధేయత నీ నా జీవితంలో ఉందా? రెండోదిగా, యేసయ్య జస్ట్ ఎస్ చెప్పలేదండి, అయ్యా నీ చిత్తం జరగాలని ఎస్ చెప్పి వెళ్ళిపోలేదు యేసయ్య. కానీ ఆయన చిత్తం నడిచాడు. గెత్సేమనే తోట ప్రార్థన అయిన తర్వాత సోల్జర్స్ వచ్చి యేసుని తీసుకువెళ్ళారు. మొత్తం జస్ట్ మన ప్రార్థనలు చెప్తాం, అయ్యా నీ చిత్తం జరగాలి, నీ చిత్తమే జరగాలి, కానీ మన చిత్తం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మై డియర్ ఫ్రెండ్, దట్ ఈస్ నాట్ రైట్. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుందాం. అయ్యా నీ చిత్తమే జరగాలి, ఆయన చిత్తంలో నడవడం నేర్చుకోవాలండి. ఆనాడు యోసేపు దేవునికి విధేయుడు లేక ఆయన చిత్తం నడవనట్లయితే యోసేపు గారిని ప్రధానమంత్రి చేయకపోతుండే దేవుడు. దావీదు గారు పుట్టువైన దావీదుని రాజ్య సింహాసనం ఎక్కించకపోతుండే. విధేయత నా జీవితంలో అటువంటి విధేయత ఉందా? ఆయన చిత్తాన్ని లోబడే మనస్సు ఉందా? ఆనాడు యేసుక్రీస్తు కూడా తన తండ్రికి జస్ట్ చెప్పాడు, కానీ విధేయుడిగా జీవించకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చేది కాదండి. గ్రహిద్దామా? మూడోదిగా, ఎప్పుడైతే నువ్వు విధేయుడిగా జీవిస్తావో దేవుడు అంటున్నాడు నీకు మహిమను తీసుకొస్తావు, నీకు కీర్తి వస్తుంది. యోసేపు జీవితంలో సేమ్ కీర్తిని దేవుడు ఇచ్చాడు ఎప్పుడైతే విధేయుడు కలిగి ఉన్నాడు. రెండోదిగా, దావీదు జీవితంలో కూడా విధేయుడిగా జీవిస్తే దేవుడు కీర్తిని ఇచ్చాడు. దానియేలు జీవితంలో ఎప్పుడైతే విధేయుడిగా జీవిస్తాడు దేవుడు దానియేలు జీవితంలో కీర్తిని ఇచ్చాడు. నీ నా జీవితంలో అటువంటి విధేయత ఉందా లేదా? గ్రహిద్దామా?